వీరు మాట్లాడతారు అధ్యక్ష, నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ 50 ఏళ్ళు మీరే పాలించిందని. 50 ఏళ్ళు సమైక్య పాలనలో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యాబలంతో వాళ్ళని పదవి దింపితే మా నిధులు నీళ్లు నియామకాలు లేక అందరం ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టు అధ్యక్ష. మాకు అదేం అవుతుందనే కదా, దాన్ని అన్యాయంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా 3 ఎకరాలు ఇస్తా నీ బిడ్డలో అనుకుంటా మోసం చేసి 10 ఏళ్ళు పాలిస్తుంది. ఇవాళ మేము 10 ఏళ్ళ కర్మ మీది. 50 ఏళ్ళలో నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ వరద కాలువలు కానీ ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ 50 ఏళ్ళ. అయినా ఆంధ్రులు మాకు సరి అయిన నిధులు ఇస్తలేరు, మా ఉద్యోగాలు తీసుకుపోతున్నది కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో మోసంతో అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 40 కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష. వీళ్ళు అంటారు కరెంట్ ఇచ్చినావు నీళ్ళు ఇచ్చినావు అని. ఏమి ఇయ్యలే అధ్యక్ష, ఏమి ఇయ్యలే. ఇవాళ 100 ఏళ్ళు వెనకలు తీసుకుపోయి కళ్ళకు నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా జమ చేసి 25 లక్షల మందికి 2 లక్షల లెక్క. నువ్వు లక్షిస్తాను హరీష్ రావు గారు కూర్చో, లక్షిస్తాను. 6 ముక్కలు చేసావు. 6 ముక్కలు చేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీకి దిగమైంది. సిరిసిల్ల ఊరికి పోదాం, సిరిసిల్ల గారి గిరిపేట గారి ఒక ఊరికి పోదాం, మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయంటే మళ్ళసారి మేము ఓట్లు అడిగాం. ఒక్క దగ్గర లేదబ్బా 50,000 కోట్లు తినేసిండు. మిషన్ భగీరథ మీద 50,000 కోట్లు తినేసిండు. తినుడు తప్ప అన్ని తిని ఇవాళ సంవత్సరంలో లేదు దారుణ ఉంటే నేషనల్ క్రైమ్ కార్డు అధ్యక్ష. ఒకరి చివరిగా లాస్ట్ పాయింట్ గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి నేను సమాధానం చెప్తలేను. వారికి మాట్లాడే హక్కు లేదు. ఆయన డిప్యూటీ లీడర్ కాదు, ఆయన సిఆర్పి సెక్రటరీ కాదు, ఒక ఎమ్మెల్యే. ఆయన చెప్తలేను. ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి నేను సమాధానం చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, క్రైమ్ రికార్డు చేయండి. ఆత్మహత్యలు 2013 వరకు ఎందుకుంటే 2024 ఈ రోజు మా 1 సంవత్సర కాలంలో తగ్గినా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం. వెంకటరెడ్డి గారు నా పేరు తీసుకున్నారు కనుక నేను దానికి పరిమితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఒకటి మిషన్ భగీరథలో 50,000 కోట్లు తినేశారన్నారు. అసలు మిషన్ భగీరథకు అయిన ఖర్చే 28,000 కోట్లు అయితే 50,000 కోట్లు తినేశారని మాట్లాడడం సబబు కాదు, అది సభ రికార్డుల నుంచి తొలగించాలి. రెండవది వారు మాట ఏమన్నారు, మా నల్గొండ జిల్లాకు అన్యాయం అయిందన్నారు. నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన. సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం, ఎక్కడికి పోదాం, తుంగతుర్తికి పోదాం, సూర్యాపేట పోదాం, కోదాడ పోదాం. నాటి కాంగ్రెస్ పాలనలో 1 ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని 2 లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినమా లేదా, పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినాక వచ్చినాయా అంతకుముందు వచ్చినాయా అడుగుదామంటే అడుగుదాం. మూడోది, నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. నల్లగొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు. నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది, కేసీఆర్ గారు నల్లగొండ పట్టణాన్ని గత 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్లగొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష. ఇలా నల్లగొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ.